ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తణుకు నియోజకవర్గం దువ్వ గ్రామంలోకి అయితే మనం వచ్చేసాం. ఆయన పుట్టినరోజు సందర్భంగా వన మహోత్సవానికి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే వన మహోత్సవ కార్యక్రమం ఎలా జరుగుతుంది, ఇక్కడ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారి మాట్లాడి తెలుసుకుందాం. నాతో రండి. నమస్కారం సార్, మీ పేరు? నా పేరు అరిగిల్ బాబీ అండి. సో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత జరుపుకుంటున్న తొలి పుట్టినరోజు కదా, సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? ఈరోజు మరి తణుకు మండలం దువ్వగ్రామం తణుకు నియోజకవర్గంలో శ్రీ ఆర్మిల్ రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా వనోత్సవం కార్యక్రమం చాలా గ్రాండ్గా మా శాసనసభ్యులు వారు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోనూ నిర్వహించారు. దానికి ఇవాళ మా దువ్వగ్రామంలో స్పెషల్గా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు వనం కార్యక్రమాన్ని పంచాయతీల ద్వారా దువ్వగ్రామంలో చేయడం జరిగింది. అలాగే ఇవాళ మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వలన దువ్వలో ప్రతి గ్రామంలోనూ కేక్ కటింగ్లు ఎంతో ఆనందంతో అన్నీ కూడా మొన్న గత ఆగస్టు 15 రోజున ఈ పంచాయతీలకి మేజర్ పంచాయతీకి 25,000, చిన్న గ్రామ పంచాయతీలకు 10,000 ఇవ్వడం కూడా చాలా హర్షణీయం. అలాగే గత ప్రభుత్వంలో జగన్ గారి పంచాయతీలో కొన్ని నిధులు 14th ఫైనాన్స్ పక్కదో పట్టి 15 ఫైనాన్స్, దాన్ని అలా కాకుండా మనకి పంచాయతీ నిధులకే ఉండాలని చెప్పి మంచి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. దాన్ని అలాగే ఇక్కడ మా శాసనసభ్యులు వారు ఆర్మిల్ రాధాకృష్ణ గారి నేతృత్వంలో మొత్తం అందరి పంచాయతీలకి కూడా బాగా జరిగేలా మేము చేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. అలాగే మన తణుకు ఆర్మిల్ రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో మనం అనే కార్యక్రమాన్ని మొదన కూటమి నాయకులు అందరూ కలిసి చాలా దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా మన వంతు బాధ్యతగా ఎవరింటి దగ్గర వాళ్ళు ఒక మొక్క పాతి మన ఆయుష్ని మనం కాపాడుకోవాలని అందరికీ మేము తెలియజేస్తున్నామండి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం బాధ్యతలో ఉన్నారు కదా, ఆయన త్వరలో ఇంకా సినిమాలు చేయాలని అనుకుంటున్నారా, లేదంటే రాజకీయాల్లోనే ఉండాలని మీరు కోరుకుంటున్నారా? సినిమాలతో పాటు రాజకీయాలలో ఆయన వంతు కృషి ఆయన చేసి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేస్తారని మేమందరం ఆశిస్తున్నాం. చిరంజీవి గారు ఆడియో ఫంక్షన్లో చెప్పారు, 2 పడవల మీద కాలేజ్ ప్రయాణం చేసే అంత కెపాసిటీ పవన్ కళ్యాణ్ గారికి ఉందండి. అటు రాజకీయాలు వెళ్ళగలరు, ఇటు సినిమా రంగం కూడా వెళ్ళగలరండి. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఇంకా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అటు సినిమాలు ఇటు రాజకీయాలు 2 చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాలు పురస్కరించుకుని ఈరోజు తణుకు మండలం దువ్వ గ్రామంలో మన ఆర్మిల్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం, ప్రజలకి మంచి చేయాలి, గ్రామాలను బాగు చేయాలి అని చెప్పి నినాదంతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రతి ఊళ్ళోనూ ప్రతి ఇంట మొక్కలు నాటాలి, శుభ్రత పెంచాలి. ఇదివరకు ప్రభుత్వంలో అపశుభ్రంగా ఉండే రోడ్లన్నీ కూడా ఇప్పుడు ఆ విధంగా కాకుండా నాయకులందరూ కూడా పట్టుదలతో రోడ్ల మీదకి వచ్చి ప్రతిరోజు రోడ్లన్నీ క్లీన్ చేయించి దగ్గరుండి స్లేపర్స్ని తీసుకొచ్చి రోడ్లను క్లీన్ చేయించి ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఉపయోగం. ఇప్పుడు ఇదివరకు రోడ్లు ఉండేవి కాదండి. అయితే మొన్న గ్రామ సభ మీటింగ్ జరిగింది. ఈ గ్రామ సభ మీటింగ్లో నాయకులందరూ కూడా ప్రపోజల్ చేశారు. రోడ్లు ఎక్కడెక్కడైతే రోడ్లు లేవో, ఎక్కడైతే డ్రైన్లు లేవో ఇవన్నీ పూర్తి చేసి ప్రజలకి అనుకూలంగా ప్రభుత్వం ఉండాలి, ప్రజలొద్దుగా పాలన అన్నట్టుగా 4,000 పింఛనీ కూడా పెంచడం జరిగింది. పింఛనీ కూడా ఇంటింటికి పట్టుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ చాలా మేలు జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఎందుకంటే అండి, ఇంటింటికి పట్టుకెళ్ళిన వర్షం తుఫాన్ అండి 4 రోజుల నుంచి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ వర్షంలో కూడా తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ఎవరో కూడా ఇంటికాడ ఉండకుండా ఆ వర్షంలో నిలబడి ప్రతి ఇంటికి వెళ్ళి పింఛను అందించడం జరిగింది. ప్రజలందరూ ఒకరోజు ముందుగానే అందించడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా హర్షిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండాలి, ఆయన మేలు చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రభుత్వం ఇది, అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వ్యక్తి అని చెప్పి ప్రజలందరూ కోరుకోవడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రామాలను శుభ్రం చేసే విధంగా బాధ్యతలు తీసుకుని ఆఫీసర్లందరూ కూడా ఆదేశాలు జారీ చేశారండి. మొక్కలు నాటి గ్రామాలన్నీ కూడా శుభ్రపరచాలని చెప్పేసి సచివాలయాలకి, ఎండి ఆఫీసులకి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఇవాళ పుట్టినరోజు వేడుకలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘనంగా జరుగుతున్నాయి. విష్ హ్యాపీ బర్త్డే టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్కి, డిప్యూటీ సీఎం సార్కి హ్యాపీ బర్త్డే తెలియజేస్తున్నాను. నా శుభాకాంక్షలు. వాళ్ళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కదా, ఎలా జరుగుతున్నాయి సెలబ్రేషన్స్? ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వేడుకలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోనే ఒక పండగ వాతావరణం తీసుకొచ్చింది. ఈ యొక్క కార్యక్రమం కూడా
ప్రతి గ్రామంలో పెద్ద స్థాయిలో అభిమానులు, కార్యకర్తలు, కూటమి తరపునటువంటి నాయకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానం, అలాగే ఆయన కార్యకర్తలు ఏంటి ప్రతి ఒక్కరు కూడా మన సంరక్షణకి ఏదైతే కావాలో ఆ యొక్క విషయంపై ఈరోజు ఈ మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలందరూ కూడా ఎంతో పట్టుదలతో ప్రతి చోట ఏర్పాటు చేసి వారు ఏదైతే ఆశయాన్ని కోరుకున్నారో ఆ ఆశయాలకి వారు మంచి పునాది వేస్తున్నారు. కాబట్టి ఇది శుభతరుణం అని మేము అనుకుంటున్నాం. మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ మా దోగ్రామంలో బాగా ఘనంగా చేస్తున్నారు. అలాగే ఈ రోజున మా తణుకు నియోజకవర్గం తణుకు శాసనసభ్యులు శ్రీ ఆర్మిల్ రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో వనం మనం అనే కార్యక్రమం మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఘనంగా నిర్వహిస్తున్నామండి. ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు. చెట్లు నాటం అన్నది మన అందరూ చెట్లు నాటాలి కంపల్సరీగా. చెట్లు నాటం అన్నది మనకి ఆక్సిజన్ ఎంత మన మానవులకి ఆయుష్ లాంటిది. అది చెట్లు నాటడం అనేది చాలా మంచిది. ఆ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు మంచి మనసుతోటి చాలా బాగా చేస్తున్నారు. ఇటువరకు ఇప్పుడు ఎవరు చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం మన వనం మనం కార్యక్రమాన్ని చాలా బాగా చేస్తున్నారు. అలాగే ఆయన పుట్టినరోజుకి మా శుభాకాంక్షలు తెలుపు. 10 సంవత్సరాలు స్ట్రగుల్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి డిప్యూటీ సీఎం అయ్యారు కదా. ఆయన జరుపుకున్న తొలి పుట్టినరోజు ఎలా జరుగుతున్నాయండి? ఇక్కడ కార్యక్రమం అయితే అద్భుతంగా జరుగుతున్నాయి. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన పచ్చదనాన్ని పెంచే భాగంలో భాగంగా 29% ఉన్న పచ్చదనాన్ని 50% పెంచాలనే లక్ష్యంతో ఆయన ముందుకు వెళ్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మా దువ్వ గ్రామంలో ఆయన పుట్టినరోజు సంస్కరించుకుని తణుకు ఆర్మిల్ రాధాకృష్ణ గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజును ఘనంగా మా దువ్వలో వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సో పాత గవర్నమెంట్లో చూసుకుంటే ఎక్కడికక్కడ చెట్లు నరికేశారు కదా. మరి ఈ గవర్నమెంట్లో వన మహోత్సవం చేయమని చెప్పి పిలుపునిచ్చారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు జనాలు కానీ, ఇక్కడ ప్రజలు కానీ? ప్రజలైతే చాలా హర్షిస్తున్నారు. అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ గత ప్రభుత్వంలో కూడా జన్మభూమి మొక్కలు నాటే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు కూడా అంతకుముందు మొక్కల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టేవారు. అలాగే ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఎంతో బాధ్యతగా పచ్చదనం ఉంటే ప్రజలకి మంచి ఆయుష్ పెరుగుతుంది, అలాగే ఆయువు అందుతుందనే ఉద్దేశంతో ఈ పచ్చదనాన్ని పెంచే కార్యక్రమం చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. దీనికి కూడా జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, అలాగే తెలుగుదేశం నాయకులు అందరూ కూడా తన వంతు బాధ్యతగా తీసుకుని ఎక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటి మనకి మంచి ఆయుష్ని పెంచే విధంగా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ఉత్సాహంగా పాల్గొన్నారు.